గూగుల్ డేటా సెంటర్ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయని, కానీ ఏపీ ప్రభుత్వం ప్రధానంగా నారా లోకేష్ చొరవ కారణంగానే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఏపీకి గూగుల్ రావడం గర్వకారణమని మంత్రి లోకేష్ ప్రకటించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం మంత్రులు భిన్నంగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతుంది. కర్ణాటకను కాదని గూగుల్ ఏపీకి వెళ్లిపోయిందని అక్కడి మీడియా కర్ణాటక మంత్రులను ప్రశ్నిస్తుంది. ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తుందని లోకేష్ అన్న వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆ గూగుల్ కంపెనీకి ఎంత మేరకు రాయితీలు ఇస్తున్నారో చెప్పాలని ఎద్దేవా చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్కు ఏకంగా 22,000 కోట్ల రాయితీలు ఇచ్చిందని, అలాగే జీఎస్టీ 100% రియంబర్మెంట్స్ ఇస్తుందని తెలిపారు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇస్తుందని పేర్కొన్నారు. ఇదే కర్ణాటక ఆ స్థాయిలో రాయితీలు ఇస్తే తీవ్ర విమర్శలు వచ్చేవన్నారు. ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా రాయితీలు ఇస్తుందని, ఆయా కంపెనీల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రాదని, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.